డే 3 ఇన్ కేరళ. మేము హౌస్ బోట్ అయిన తర్వాత ఎక్కడ స్పెండ్ చేసాము, ఏంటి, ఎక్కడికి వెళ్ళాము అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మేము కేరళ ట్రిప్కి వచ్చామని మ్యాక్సిమం ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అండ్ డే 2 వచ్చేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే కనుక అది చూసిన తర్వాత ఇది చూడండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో మేమైతే ఇప్పుడు కేరళలోనే ఉన్నాం అండ్ ఎలప్పి హౌస్ బోట్లో ఉన్నాం అనమాట. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియో వచ్చేసి డే 2 నైట్ అనమాట. మేము హౌస్ బోట్లో ఉన్నాం కదా, అప్పుడు సాంగ్స్ పెట్టుకొని డీజే ఇక పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక రోని ఇంకా ప్రదీప్ మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి ఇక ఇద్దరు డ్యాన్స్లు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో నేను అది రికార్డ్ చేశాను. అండ్ రియా చూడండి ఆ సౌండ్స్కి తను కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంది. అండ్ మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. సో నేను ఆల్రెడీ చెప్పున్నాను వెకేట్ చేసి వెళ్ళాలి అని చెప్పి. సో మార్నింగ్ అయిపోయింది, మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్కి అయితే మాకు ఇడ్లీ ఇంకా చట్నీ సాంబార్ పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ చర్చ్ చూడండి ఎంత బాగుందో. మేము యాక్చువల్గా ఆ చర్చ్ సైడ్ బోట్ అయితే ఎక్కామన్నమాట. అండ్ మమ్మల్ని దించేటప్పుడు ఏంటి అంటే దానికి ఆపోజిట్ సైడ్లో దించారు. చూడండి ఇక్కడ ఎన్ని హౌస్ బోట్స్ ఆగి ఉన్నాయో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇంకా మనకి సింగిల్ బెడ్రూమ్వి ఉంటాయి, డబుల్ బెడ్రూమ్వి, ఇలా 20 బెడ్రూమ్స్ వరకు ఉంటాయి అన్నమాట హౌస్ బోట్స్లో. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎంతమంది పర్సన్స్ ఉన్నాం అన్న దాన్ని బట్టి బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రైస్ కూడా నేను ఆల్రెడీ చెప్పున్నా కదా. సో ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఎంతమంది పర్సన్స్ ఉన్నారు పర్ హెడ్ ఇంత అని చెప్తారంట. సో అది కనుక్కొని మీరు ఎంతమంది ఉన్నారు ఏంటి దాన్ని బట్టి హౌస్ బోట్ అనేది బుక్ చేసుకోండి. ఒకవేళ మీరు బుక్ చేసుకోకపోయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీకు కావాల్సిన బోట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మొత్తానికి ఈరోజు హౌస్ బోట్ అయితే అయిపోయింది, షికార్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము ఇప్పుడు మున్నార్ అయితే వెళ్ళాలన్నమాట. అండ్ బై ది వే ఈరోజు మా రియా తల్లి బర్త్డే అనమాట. సో రియా బర్త్డే మేము మున్నార్లో చేద్దామని ప్లాన్ చేసాము. ఒకవేళ ఇక్కడే ఉంటే కనుక హౌస్ బోట్లో చేసేవాళ్ళం. సో అనుకున్నాము, బట్ ఏంటి అంటే అంత కన్వీనియంట్గా అనిపించలేదు. పిల్లలతో ఆ బోట్లో కొంచెం భయం అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇక మున్నార్లోనే ప్లాన్ చేద్దాం అన్నట్టు, ఇక మున్నార్ ఆ రోజు ఉండాలి అన్నట్లు ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో ఇప్పుడైతే మేము మున్నార్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో మున్నార్కి వెళ్ళే దారిలో సైట్ సీయింగ్ ప్లేస్ కొన్ని ఉన్నాయి. సో అవి కూడా చూసుకుంటూ మేము మున్నార్ అయితే రీచ్ అవ్వాలన్నమాట. సో ప్లాన్ అయితే అది ఎలా గడుస్తుంది ఏంటి అనేది చూడాలి. మా కోసం ఆల్రెడీ బస్సు అయితే వెయిట్ చేస్తుంది అనమాట. మేమే లేట్, ఇక వెళ్తే మేమైతే ఇక మున్నార్ స్టార్ట్ అయిపోతాం అనమాట. సో ఒకవేళ మీకు తెలియకపోయినా ప్లేసెస్ ఏమున్నాయి ఏంటి అనేది ఐడియా లేకపోయినా అక్కడ డ్రైవర్ని అడిగితే మీకు చెప్తారు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. సో చూడండి ఇది మొత్తం గ్రీన్గా గ్రాస్ ఎంత బాగుందో చూడడానికి, చాలా అంటే చాలా అందంగా అనిపించింది. సో మీరు కూడా చూస్తారు నాతో పాటు అని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. చాలా అంటే ప్రశాంతంగా అనిపించింది. మున్నార్ వెళ్ళే దారిలో ఏంటంటే అన్నీ మ్యాక్సిమం ఇట్లానే ఉన్నాయి. అండ్ ఏంటి అంటే మున్నార్ వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా చల్లగా అయిపోతుంది అనమాట వాతావరణం. ఇక్కడ రియా తల్లి చూడండి ఆడుకుంటూ ఉందన్నమాట. మ్యాక్సిమం ఏంటి అంటే నేను జర్నీలో తనని నిద్రపుచ్చడానికే ట్రై చేశాను, ఎందుకంటే తను చాలా అంటే చాలా క్రాంకీగా బిహేవ్ చేస్తుంది. అంతసేపు బస్సులో పాపని పట్టుకొని ఉండాలంటే కష్టం కదా. సో మ్యాక్సిమం నేనేంటి అంటే తను నిద్రపుచ్చడానికి ట్రై చేస్తాను. చూసారా నేను మొత్తానికి ఇక బస్సులో కూడా ఉయ్యాలైతే కట్టేశాను. ఇక మున్నార్ వెళ్ళే దారి మొత్తం ఏంటంటే మనకు అంత ఘాట్ రోడ్సే అండి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. చూడండి మొత్తం మేఘాలన్నీ కొండల మీదే ఉన్నాయి. ఎంత బాగా అనిపించిందో విజువల్ అయితే, నాకు ఎంత నచ్చిందో. చూస్తుంటే కన్నుల పండగలాగా అనిపిస్తుంది అనమాట. చూస్తే ఇక చూడాలి చూడాలి అని అనిపిస్తూనే ఉంది. మేఘాలు నిజంగా మనకి కిందకి దిగితే చేతికి అందుతాయా అన్నట్లున్నాయి అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది సీనరీ అయితే. మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. చాలా అందంగా ఉంది. ఈ హిల్స్ వ్యాలీస్ అన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చెప్పలేను. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటి అంటే
నాకు ఈ ఘాట్ రోడ్స్లో ఏంటి అంటే చాలా మెలికలు ఉంటాయి కదా, దానివల్ల ఏంటంటే పొట్టంతా కదిలిపోయి చాలా అప్సెట్ అయిపోయాం అనమాట అందరం. అదొక్కటే ఇబ్బంది. సో ఇక్కడ ఏంటి అంటే సైట్ సీయింగ్ ప్లేస్ ఉందని చెప్పి ఇక్కడైతే ఆగామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే హిల్ స్టేషన్ చాలా బాగుంటుంది చూడ్డానికి అన్నారని చెప్పి ఆగామన్నమాట. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి, మేఘాలన్నీ మన దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మేము వేగమాన్ మిడోస్కి అయితే వెళ్ళామన్నమాట. మేము మున్నార్కి వెళ్ళే దారిలోనే వేగమాన్ ఉంది. సో మిడోస్ బాగుంటుంది అని చెప్పి ఇక మేము మిడోస్కి అయితే వెళ్ళాము. ఎటు చూసిన గ్రాస్ ల్యాండ్సే అండి. ఎంత బాగుందంటే, ఎంత ప్రశాంతంగా చల్లగా పీస్ఫుల్గా ఉందంటే అసలు చెప్పలేను, అంత బాగుంది. అందరు ఏంటంటే కైట్స్ కొనుక్కొని అక్కడ అందరు ఎగరేస్తూ ఉన్నారనమాట. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా రోని ఇంకా ప్రదీప్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ రోని చూడండి, ఈ కైట్స్ కూడా ఏంటంటే ఈగల్ లాగా చాలా బర్డ్స్ లాగా ఉన్నాయన్నమాట. నార్మల్ కైట్స్ లాగా లేవు. చాలా బాగా అనిపించింది పిల్లలు ఆడుకుంటూ ఉంటే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు వీళ్ళిద్దరైతే నిజంగా. అండ్ ఎటు చూసినా ఇది ఏంటి అంటే షూటింగ్ స్పాట్ అనమాట. చాలా షూటింగ్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మొత్తం గ్రాస్ ల్యాండ్స్ కదా, చాలా బాగుంటుంది చూడడానికి కానీ ఫొటోస్ దిగడానికి కానీ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు అడ్వెంచరస్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి కొన్ని, లైక్ జిప్ లైన్ అని, రోప్ సైక్లింగ్ అని ఇలా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది కూడా ట్రై చేయొచ్చు. మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు పాపం ట్రై చేస్తానన్నారు కానీ ఇంకా వద్దులే అనుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ అప్సెట్ అయిపోయి ఉందన్నమాట స్టమక్ అందరిది, మళ్ళీ ఏమన్నా పిల్లలకి ప్రాబ్లం అవుతుందని చెప్పి కూడా మేము వద్దనుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి, అందరం కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా బాగుంది మిడోస్ అయితే చూడ్డానికి కానీ అంతా. సో ఇక్కడే అనమాట మనకి జిప్ లైన్ కానీ సైక్లింగ్ కానీ అన్నీ ఉండేది ఇక్కడే. సో మేమైతే మొత్తం నడిచేసరికి అలసిపోయాం అప్పుడైతే. సో చిన్నగా మెల్లగా ఎక్కుతూ వెళ్ళామన్నమాట, మొత్తం చూసుకుంటూ. ఎటు చూసినా గ్రీనరీ చూడండి చుట్టుపక్కల, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఒక చిన్న లేక్ కూడా ఉంది, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. భలే అనిపించింది నాకు. ఇక్కడ చూడండి, ఒకరు సైక్లింగ్ అయితే చేస్తున్నారు, మీకు కనిపించారా? సో మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసాను అనమాట. ఇక అందరం ఏంటంటే సరదాగా కొన్ని ఫొటోస్ అవన్నీ దిగేసి ఇక చక్కగా మళ్ళీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక మా బుడ్డది, మా బుడ్డిగాడు, ఇక అందరం ఫొటోస్ దిగాము. రోని, రియా, మా హస్బెండ్, నేను రియాతో కలిసి ఇక ఫొటోస్ దిగుతూ ఉన్నాను అనమాట. అండ్ రియా ఫ్రాక్ అయితే నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నాను, చాలా బాగుంది. సో మా ఆడబిడ్డ వాళ్ళు అందరం ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇక మిడోస్ అనేది చూసిన తర్వాత ఇక లంచ్కి అయితే వెళ్ళాము మేము. సో లంచ్కి వచ్చేసి నేను వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే పిల్లలతో చాలా హడావుడి అయిపోయింది, అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట మాకు. సో అందుకని చెప్పి తీయలేదు. అండ్ ఇది వచ్చేసి పైన్ వ్యాలీ అనమాట. సో మొత్తం ట్రీస్, పైన్ ట్రీస్ అన్నీ ఉంటాయి. అండ్ వ్యాలీ కాబట్టి పైన నుంచి కిందకి మనం నడవాల్సి ఉంటుంది. సో మీరు వెళ్ళేటప్పుడు గుర్తుంచుకోండి మళ్ళీ పైకి ఎక్కాలి అని చెప్పి. సో దిగలిగితే దిగండి. సో చాలా కిందకు ఉంటుంది అనమాట. ఇది చూడండి, టాల్ ట్రీస్, చాలా పెద్ద ట్రీస్ ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటుంది. షూటింగ్ స్పాట్ అనమాట ఇది కూడా. అండ్ ఫోటో షూట్ చేసుకునే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే. చాలా నచ్చింది నాకైతే చూడటానికి. ఒకసారి చూపిస్తాను, మీరైతే చూసేయండి. నాకైతే ఏదో మూవీలో చూసినట్టే అనిపించింది అనమాట. చాలా మూవీస్లో మొత్తం ట్రీస్ చూపిస్తూ ఉంటారు కదా, పెద్ద పెద్దవి. నిజంగా అది చూసినట్లే అనిపించింది అనమాట ఇది చూసినప్పుడు. నాకు బాగుంది చాలా చూడ్డాకైతే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రతిదీ చూడటానికి ట్రై చేయండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళలేరు కదా. సో అట్లా అనమాట. నాకైతే నిజంగా వెళ్ళేదారిలో వామిటింగ్స్ అయిపోయాయి ఆ ఘాట్ రోడ్స్ వల్ల.
బట్ ఏంటి అంటే ఓపిక చేసుకొని మొత్తానికి అన్నీ కవర్ అయితే చేసామన్నమాట. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాము కదా మనం, సో అట్లా అనమాట. మొత్తానికి పైన్ వ్యాలీ కూడా అయిపోయింది. సో మేము మున్నార్ రీచ్ అయ్యేసరికి మాకు 9:30 అయితే అయిందనమాట. ఎందుకు అంటే చెప్పా కదా, సో స్లోగా వెళ్ళాం అండ్ సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి అన్నీ తినిపించుకుంటూ వెళ్ళేసరికి మాకు చాలా టైం అయితే అయ్యింది. సో రియా బర్త్డే కాబట్టి ఈరోజు సో బర్త్డే అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలంటే చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే నా హెల్త్ అయితే పూర్తిగా అప్సెట్ అయిపోయింది ఈ రోజు అనేది స్పాయిల్ అవ్వకూడదు అని చెప్పి ఓపిక చేసుకొని మొత్తానికి అన్నీ రెడీ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడైతే మేము హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఈ హోటల్ వచ్చేసి C7 హోటల్ అనమాట, మనకి మున్నార్లో ఉంటుంది. చూడండి హోటల్ రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో మేము ఉండేది రూమ్లో మా హస్బెండ్, నేను, పిల్లలిద్దరు ఇంకా అమ్మ, కాబట్టి మేము ఎక్స్ట్రా బెడ్ కూడా తీసుకున్నాం అనమాట కంఫర్ట్గా ఉండడం కోసం. అండ్ పిల్లలు ఏంటంటే ఒకే దగ్గర పడుకోరు కదా, ఇద్దరు కుదరదు కూడా పడుకోవడం. సో అమ్మ, నేను, రియా ఒక దగ్గర పడుకుంటే మా హస్బెండ్ ఇంకా రోనీ అయితే ఒక దగ్గర పడుకున్నారనమాట. సో అందుకే ఎక్స్ట్రా బెడ్ అయితే తీసుకున్నాం. సో నేను థీమ్ వచ్చేసి పర్పుల్ అండ్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. బట్ ఏంటి అంటే దీనిలో బటర్ఫ్లైస్ అయితే రాలేదు నాకు. బటర్ఫ్లైస్ ఇవ్వాలి యాక్చువల్గా వాళ్ళు, బట్ అవైతే మిస్ అయ్యాయి అనమాట. అదొకటే డ్రాబ్యాక్ అనిపించింది. క్వాలిటీ వైజ్ వచ్చేసి చాలా బాగున్నాయి. సో నేను ఇవేంటి అంటే ఫ్లవర్స్కి ఇవి ఫ్లవర్ టైప్లో ఉంటాయి కదా, అది కూడా తీసేసుకున్నాను. ఎందుకంటే ఫ్లవర్ టైప్లో మనం మేక్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది, చాలా టైం టేకింగ్ అయిపోయిద్ది, మనం ఎక్స్పర్ట్స్ కూడా కాదు కదా. సో అట్లా అనమాట, నేను అందుకే ఫ్లవర్ టైప్వి తీసేసుకున్నాను అనమాట ముందే. సో మొత్తానికి నా ఐడియా ప్రకారం అరేంజ్ చేసుకుంటూ చిన్నగా వచ్చానమాట. హెల్త్ బాగాలేదు, బట్ అయినప్పటికీ ఇక రియా బర్త్డే అనేది స్పాయిల్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఇక మొత్తం చేసుకుంటూ వచ్చాను. సో మొత్తానికి డెకరేషన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. వెనక నెట్ కానీ లైట్స్ కానీ ఈ బెలూన్స్ కానీ అన్నీ ఆ సెట్లోనే వచ్చింది. ఒకవేళ మీకు కావాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, సో చెక్ చేయండి. అండ్ ఇక్కడ రియా బర్త్డే ఫ్రాక్ చూసారా, తనది కూడా వైట్ అండ్ పర్పుల్ కలర్ అనమాట. సో అందుకని చెప్పి నేను ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను థీమ్. అండ్ ఇక్కడ నానా కూతుళ్ళు ఇద్దరు ఇక ఆడుకుంటా ఉన్నారు. తను ఏడుస్తుంది కదా, ఇక ప్యాంపర్ చేస్తూ ఉన్నారనమాట మా హస్బెండ్ అయితే. అండ్ ఇక్కడైతే కేక్ అయితే తెప్పించారు. అండ్ మా ఆడబిడ్డ వాళ్ళు అందరూ రెడీ అయిపోయారు. అండ్ నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను. అండ్ చూడండి రియా కేక్ ఎలా ఉంది, బాగుందా? రెడ్ వెల్వెట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట మా హస్బెండ్. రియా జాస్లిన్ పేరు రాపిచ్చారు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్ అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పండి. అండ్ రోనీ అయితే కేక్ని చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఇక తనైతే కేక్ దగ్గర అయితే కూర్చుండిపోయాడు అనమాట. మొత్తానికి ఇక మేము నలుగురమే కాబట్టి చక్కగా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము. మేము ఏంటి అంటే రోనీకి కానీ రియాకి కానీ ఫస్ట్ బర్త్డే అనేది ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్ళాలి అని ఫస్ట్ నుంచే మాకు మైండ్లో ఉందన్నమాట. సో అందుకే రోనీ బర్త్డే అనేది అండమాన్లో చేసాం అండ్ రియా బర్త్డే అనేది ఇప్పుడు మున్నార్లో చేస్తున్నాం అనమాట. ఖచ్చితంగా బయట చేయాల్సిందే అని అనుకొని ఇక వచ్చామన్నమాట మేమైతే. ఇవేంటి అంటే తర్వాత అయినా వాళ్ళకి గుర్తుండిపోతే ఖచ్చితంగా ట్రిప్కి వెళ్ళాం అని, ఆ ఫొటోస్ మెమరబుల్గా ఉంటాయి, మాకు కూడా మెమరీస్ ఉంటాయి అన్న ఉద్దేశంతో ఇక వెళ్ళామన్నమాట. నార్మల్గా వెళ్ళాలంటే అసలు వెళ్ళలేం కదా, సో అట్లా అనమాట. అండ్ ఈ డ్రెస్ అయితే చేంజ్ చేస్తాము. యాక్చువల్గా ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏమైందంటే నా ఫోన్ అనేది చాలా అంటే చాలా ట్రబుల్ ఇచ్చిందండి. ఎందుకనో అస్సలు వీడియో అనేది సేవ్ అవ్వలేదు. సేవ్ అయిపోయినా అసలు డిలీట్ అయిపోతున్నాయి, ఏంటేంటో అవుతుంది, అసలు ఎందుకైందో అసలు అర్థం కాలేదన్నమాట. అండ్ రియా బర్త్డే వీడియో మొత్తం 8 minutes వీడియో అయితే డిలీట్ అయిపోయింది. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ రియా బర్త్డే ఫ్రాక్ అయితే ఇది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇంకా ఆ డ్రెస్ వేసి తను ఒక్కదాన్నే కూర్చోబెట్టామని చెప్పి ఇక్కడైతే ఏడుస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో మొత్తానికి మేమందరం కలిసి రియా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసాము సింపుల్గా. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు చెప్పండి ఖచ్చితంగా. సో ఈ ఫ్రాక్ అనేది నేను RS బ్రదర్స్లో తీసుకున్నాను అనమాట, విజయవాడలోనే. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఫ్రాక్. కరెక్ట్గా నాకు ఆ కలరే కావాలనుకున్నాను అండ్ ఆ కలరే దొరికింది నాకు. ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే. అండ్ రోనికి కూడా ఏంటంటే వైట్ తీసుకున్నా. యాక్చువల్గా నేను కూడా వైట్ వేసుకుందాం అనుకున్నాను, నాకు అప్పటికప్పుడు దొరకలేదనమాట. సో అలా అయిపోయింది. అండ్ మా ఆడబిడ్డది యాక్చువల్గా రియా బర్త్డే ముందు రోజు తన బర్త్డే అనమాట. తనతో కూడా కట్ చేపిద్దామంటే అసలు కుదరలేదు.
సో మొత్తానికి ఇలా అయితే అయిపోయింది. అండ్ రియా ఏ ఫ్రాక్లో బాగుంది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అది కూడా ఈ పట్టు లంగా వచ్చేసి మా మావి తీసుకున్నారనమాట. చాలా బాగుంది కదా. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మా తమ్ముడు తీసుకున్నాడు అనమాట. నాకైతే సూపర్గా నచ్చింది ఈ డ్రెస్, క్యూట్గా అనిపించింది నాకు. ఇక రియా బర్త్డే అయితే మొత్తానికి ఇలా హ్యాపీగా అయిపోయిందనమాట. మున్నార్లో ఎలా సెలబ్రేట్ చేస్తాము ఏంటి అని అనుకున్నాం, కానీ మొత్తానికి ఇలా అయితే అయ్యింది. సో మనకి రియా బర్త్డే అయ్యేసరికి 12 అయితే అయ్యిందనమాట. 12 లోపు కట్ చేయాలి కేక్ అని అనుకున్నాం, మొత్తానికి 12 లోపే అయ్యింది. సో రేపు కమింగ్ వీడియోస్ వచ్చేసి ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతున్నాయి అండ్ చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.